హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అసలు ఈ వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది చీకొట్టినా కానీ ఇటువంటి నీచ పనులు అయితే మానుకోరండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క దీవెనలు పొందినవాడే అసలు సిసలైన నాయకుడండి. అలా కాకుండా ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటాను, నాకు ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది అని చెప్పి చూపించుకునే పరిస్థితి వస్తే ఇలాగే జరుగుద్దండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళాడండి జైలుకి. వెళ్ళినప్పుడు అంతమంది జనం ఎందుకు వచ్చారండి? సరే వచ్చారండి, ఆ విషయం పక్కన పెట్టండి. కానీ దాని తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఒక చిన్న పిల్లతో రాజకీయం చేయించారండి. మేబీ ఆ పిల్లకి 10 సంవత్సరాల వయసు ఉంటుందండి. అనవసరంగా అటువంటి చిన్న పిల్లని అనవసరంగా రాజకీయ వృత్తిలోకి లాగారండి. ఓకే, ఆ విషయం అటు ఉంచితే ఆ పాపకి అభిమానం ఉంది, వచ్చింది, దగ్గరికి తీసుకున్నాడు, అంతవరకు ఓకే. ఆ పాప కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం చూశాను, చాలా అభిమానంతో దగ్గర తీసుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అంతవరకు ఓకే, అంతవరకు అంతా బాగానే ఉందండి. అది అయిపోయిన తర్వాతే అసలు సిసలైన రాజకీయం మొదలుపెట్టారండి వీళ్ళు. చిన్న పాపతోటి ఎంత నీచమండి. సాక్షి టీవీలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమనండి, ఆ పాప చెప్తూ ఉంది, మాకు అమ్మఒడి రావట్లేదు, దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా బతికేసాం. ఇప్పుడు అతని పేరు కూడా గుర్తులేదు ఆ పాపకి. అతను వచ్చిన తర్వాత కనీసం ₹1 కూడా ఇవ్వట్లేదు, దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఆ చిన్న పాప చెప్తుందండి. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒక 10 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లని మీ రాజకీయం కోసం వాడుకుంటారా? ఎంత సిగ్గుచేటండి. ఇందులో మళ్ళీ వీళ్ళు పెట్టిన వీడియోలో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, విలేకరు ఏదైతే క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ అన్నీ డిలీట్ చేశారండి. ఓన్లీ చిన్న పాప మాట్లాడిన మాటలే బయటికి పెట్టారు. ఆ వీడియోలో చివరికి వచ్చేప్పటికే ఆ పాప చెప్పాల్సిన విషయాలు కొన్ని మర్చిపోయింది. ఇంకా అక్కడితోటి వీడియో ఆపేశారండి. అసలు ఒక విషయం అండి, ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే పిల్లల్ని చదివిస్తారా? అలాగనే పిల్లల్ని కంటున్నారు అందరూ. ఒక నీచమైన సాంప్రదాయానికి తెరదీశారండి వీళ్ళు, ఒక చిన్న పిల్లని అడ్డం పెట్టుకొని. ఎంతకంటే నీచ చర్య ఏదన్నా ఉంటుందండి? ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత ఆ పాపను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి. ఈ పాపం ఎవరిదండి? వైసీపీ నాయకులది కదా? మీరు బాధ్యత తీసుకోరా? అభంశమైన తెలియని పాప అండి. అటువంటి పాపని మీ రాజకీయాల కోసం రాజకీయంలోకి లాగుతారా? ఈ వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలే. 2-3 పాపలను కూడా ఇలాగ వాడుకున్నారు, వాళ్ళని విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఒక పాప అయితే 2 పిల్లలు అనుకుంటానండి, ఆమెకి సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. ఆ పాపం ఎవరిది? మీది కాదా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని రాజకీయంలోకి లాగి ఆత్మహత్యకి ప్రలోభ పెట్టినట్టు కాదా? ఎవరు సమాధానం చెప్తారు? ఆ పిల్లలకి ఎవరు దిక్కు? అసలు ఇటువంటి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం ఏంటండి? ఏదైనా అమ్మఒడి రావట్లేదు, మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే చెప్పాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు. పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని మీడియా ముందు పెట్టి ఇటువంటి రాజకీయాలకు తెరదీయకండి. ఇకనైనా ఇటువంటి నీచపు సంస్కృతికి ఆపండి. ఇంకా ఇటువంటి పనులు చేసి సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు పిల్లల్ని నిజంగా ఒప్పుకోవచ్చండి. ఇది స్వయంగా నేను చూసిన విషయం. యువగలం పాదయాత్రలో ఒక చిన్న కుర్రోడండి టీడీపీ టీషర్ట్ వేసుకొని తిరుగుతుంటే లోకేష్ గారు స్వయంగా, ఒరే నీకు ఇంకా ఇంత వయసు లేదు, నీకెందుకు రాజకీయాలని చెప్పేసి టీడీపీ షర్ట్ తీపిచ్చేసాడండి. నేను స్వయంగా చూశానండి. అలా ఉండాలి నాయకుడు అంటే. జనాలను తీసుకొచ్చారా, నిజంగా వచ్చారా అది పక్కన పెడితే, పక్క నుండి సీఎం 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 అని అరుస్తుంటే ఏంటండి అది? అసలు ఇటువంటి ఉచిత పథకాల వల్లే మన రాష్ట్రం చాలా వెనకబడిపోయిందండి. పథకాలు అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తే సమాజం నిజంగానే హర్షిస్తుందండి. అలాగని చెప్పేసి అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోలేరా? అమ్మఒడి ఇస్తేనే చదివిస్తారా? ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. దాంట్లో నిజంగా పంట నష్ట పరిహారం కింద రైతులకు ఇవ్వండి. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు ఇవ్వండి, అది తప్పులేదు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తీసుకొని రండి. ఇటువంటి వాటికి ఖర్చు చేయాలి. కానీ అమ్మఒడి ఇటువంటి వాళ్ళని గవర్నమెంట్ని ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకండి. ఇకనైనా ఇటువంటి నీచ పనులు మానుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.